కామెడీ సాంగ్ కూడా ఉంది. సలాం అలేకుం సాహెబ్ గారు భలే షోకుగా వచ్చారా, ఒంటరినైపోయాననే ఒక విషాద గీతం ఉంది. నేను సాధారణంగా అత్యధిక సంఖ్యలో అందులో ఉన్న స్వరాలన్నీ గీతాలు ట్యూన్స్ నావే. మీరు పాడి వినిపిస్తే వాళ్ళు పాడి వినిపించడం, వారు కావలసిన స్థాయి మార్చుకోవడం, ఈ రకంగా 10 పాటలు 10 రోజుల్లో పూర్తి చేసి ఆయన చేతిలో పెట్టింది నా జేబులో పెట్టుకొని వచ్చేసాను. అక్కడి నుండి మొదలైంది మీరు ఎన్టీఆర్ ప్రస్థానం. ఒక మాట అనేవారు, మీరు ఏఎన్ఆర్ గారికి రాసినా కూడా మీరు అంటే ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. ఇన్ఫాక్ట్ వారిద్దరి మధ్య కొంతకాలం ఇండస్ట్రీలో అభిప్రాయ భేదాలు ఉన్న టైంలో కూడా మీరు ఇద్దరి కోసం రాశారు. అది మీకు ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారు? కారణం నా వ్యక్తిత్వం. ఈ పాటలు రాసేటప్పుడే దుక్కిపాటి మధుసూదనరావు గారు ఇద్దరు మిత్రులు ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు మిత్రుల్లో ఒక డ్యూయట్ రాయాలని కబురు చేశాడు. నేను క్షమించండి, నేను రాయలేను. ఎన్టీఆర్ గులేబ కావళి కథకు మొత్తం 10 పాటలు నేను రాశాను. ఒకవేళ మీకు రాసిన పాట ఉన్న చిత్రం ముందు విడుదలైతే ఆ ప్రత్యేకత, క్రెడిట్, ఆ గౌరవం మీకే దక్కుతుంది. అంటే మొత్తం పాటలు రాయించి నన్ను పిలిపించి రాయించిన ఎన్టీఆర్కు అవకాశం పోతుంది. కాబట్టి నాకు సెంటిమెంట్. వృత్తిరీత్యా సినీ గేయ రచయితను కాదు, కేవల ప్రవృత్తి రీత్యా. అప్పుడు నేను లెక్చరర్ని నిజాం కళాశాలలో. ఆ తర్వాత ఒక సంవత్సరంలో రీడర్ అయ్యాను ఉస్మానియా యూనివర్సిటీ. ఆ తర్వాత దశలో ప్రొఫెసర్ అయ్యాను. ఆ తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షుడిని అయ్యాను. వైస్ ఛాన్సలర్ అయ్యాను. వైస్ ఛాన్సలర్ 2 సార్లు 2 యూనివర్సిటీలకు. కాబట్టి నాకు ఎప్పుడు నేను వీటి మీద ఆధారపడలేను. 10 రోజుల్లో 10 పాటలు రాయడం, అలా ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగే లోపల పాటలు రాసేయడం. ఈ సందర్భంలో శ్రీశ్రీ గారు మీ గురించి ఒక మాట అన్నారు, రెడీమేడ్ పాటలకు మీరు తయారే అని. అన్ని అన్నారు అంటుంటారు. మీ దాకా రాలేదా ఆ మాట? లేదు, నేను వినలేదు ఎప్పుడు. కానీ అంటే కొన్ని చమక్కులు అవి లిరిక్ దాన్ని ఏమిటి లిమరిక్కులు అవి రాశాడు. అవును సార్. అందులో అని ఉంటాడు, ఏదో ఫలానా సినారే రెడీమేడ్ పాటలకు తయారే అని ఉంటాడు. అవునవును. అంత్యప్రాసం 2 స్పష్టమైన గ్రూపులు ఉండేవప్పుడు. ఒకరు మీరు, టీవీ రాజు గారు, ఎన్టీఆర్ గారు. ఇంకొకరు ఏఎన్ఆర్ గారు, ఆత్రేయ గారు, కేవి మహాదేవన్ గారు. 2 గ్రూపులు పోటాపోటీగా దూసుకెళ్ళేవి. అంటే హెల్దీ కాంపిటీషన్, కానీ దూసుకెళ్ళేవి అప్పట్లోనే వారు. నిజమేనా సార్ ఇది? లేదు, నేను ప్రారంభించినప్పటి నుంచి ఆ దశలో ఏమీ లేవు. కారణం ఏమిటంటే రాజేశ్వరరావు గారితో మొట్టమొదటి నా పాట కులగోత్రాల చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడు. రెండు యుగళ గీతాలు రాశాను. చెల్లికాడు నిన్నే రమ్మని అదొకటి. కాబట్టి నా పట్ల మొదట ఎన్టీఆర్ తీసుకున్నాడు అని లోపల కొనుక్కున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ నాయికలను ఏ విధంగా అయితే వర్ణిస్తారో మీరు ఎన్టీఆర్ గారిని అలా వర్ణించారు పాటల్లో. సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప అదేం లేదు. కాబట్టి అక్కినేని ఎన్టీఆర్ ఉభయులకు రాశాను. బహుశా మీ దృష్టిలో పోటీ అనే పదం వచ్చుండదు, కానీ మిమ్మల్ని పోటీగా భావించిన మీ సమకాలీకులు, వారితో ఏర్పడ్డ ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా వచ్చాయి సార్ అప్పుడు? నాకు ఎవ్వరూ లేరు. అదే ఇప్పుడు నేను రాస్తే జరిగేదేమో. ఇప్పుడు ఉందంటారు ఈ పోటీతత్వం కొంత? ఇప్పుడు ఉండొచ్చు అనుకుంటాను. నాకు ఇప్పుడు లేదు, నేను ఎప్పుడో సంవత్సరానికి 1 రాస్తున్నాను, 1 2. కాబట్టి మీరే తగ్గించారు లేదు, అదేం లేదు. కొన్ని నాకు తృప్తికరంగా ఉండని సన్నివేశాలు కాదంటాను. ఇప్పుడు నేను మా చివరి పాట ఇంచుమించుగా అరుంధతి చిత్రంలో క్లైమాక్స్లో వస్తుంది, జేజమ్మ అని. తెలుగు జాతి మనది, అప్పుడు నిండుగా వెలుగు జాతి మనది. అవును. అది ఇంకో కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా బహుశా ఆ పాటకి ఇప్పటికీ ఉన్నంత ఆదరణ. ఆ పాట వింటే ఏదో ఒక స్పిరిట్ అలాగా పొంగుకొస్తుంది, ఉద్వేగం. రాసినప్పుడు ఏమిటంటే ఒక సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు జాతి గురించి, తెలుగు భాష గురించి, తెలుగు మహనీయుల గురించి రాయవలసిందిగా అడిగాడు. అది సినిమాలో సన్నివేశానుగుణంగా రాసింది. అది
మన వ్యక్తిగతంగా దాని పట్ల నిబద్ధత లేదు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనదంటే ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేలే అన్న తర్వాత విడిపోవద్దు, పాలు పొంగు మన మన గడ్డ. అవును, ఇవన్నీ కూడా అప్పుడు ఒక నిబద్ధతతో రాసినవి.